నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వం తీసుకోవాలి. డిసెంబర్ 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు రానున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంత అభివృద్ధిని స్వయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే పెద్ది అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం అధికారులతో సమీక్షిస్తే ప్రజలకు స్పష్టమైన సమాచారం చేరుతుందని అన్నారు. మొంతా తుఫాన్ కారణంగా నర్సంపేట నియోజకవర్గ రైతులు భారీ నష్టాలు చవిచూశారని, వారికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వంను కోరారు. తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ పనులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన నర్సంపేట నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసము 5వ తేదీన నర్సంపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్యే గారు ప్రకటించారు. సో వారి రాక తప్పక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మంచి జరగాలని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రణాళికలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు మంచి సమయాన్ని వెచ్చించి యంత్రాంగంతో సమీక్షించి అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. సో గ్రామ పంచాయతీ ఎన్నికల మధ్యలో వారు నర్సంపేటకు రావడం అనేది అది ప్రజల కోసమా, కాంగ్రెస్ పార్టీ కోసమా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో వారు కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని, ఎట్లాగూ ప్రారంభించేటువంటి ఒక్క పని కూడా లేదు ఈ నియోజకవర్గంలో, వారు చేపట్టలేదు. అది దాన్ని బట్టి అర్థమవుతుంది. అన్ని శంకుస్థాపనలే, రాళ్ళేసులే. ప్రారంభించడం అనేది శూన్యం. అంటే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో నర్సంపేటలో ఏ పని కాలేదు అనేటువంటిదే ఎమ్మెల్యే గారి ప్రకటన ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇవాళ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి సమయం ఎమ్మెల్యే గారు, మీకు 2 సంవత్సరాలకు ముఖ్యమంత్రి గారి యొక్క వారి మధ్య మీ మధ్య సఖ్యత కుదిరింది. ఈ మధ్య సమయాన్ని కరెక్ట్గా ప్రాపర్గా నియోజకవర్గ ప్రజల కోసం వాడండి, మీకోసం కాదు. ఇవాళ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.